ప్రపంచంలో మీరు ఏ సమస్యని తీసుకున్నా దాని మూలాలకు గనక మనం వెళ్ళి గమనిస్తే ఖచ్చితంగా అక్కడ డబ్బు కనెక్షన్ అనేది ఉంటుంది. ఈ విశ్వాన్ని అంతటినీ ప్రేమ శక్తి నడిపిస్తుంది, నిజమే. కానీ ఆ ప్రేమ శక్తికి కూడా ధైర్యం కావాలి అంటే డబ్బు అవసరం అనేది ఉంటుంది. అందుకని ప్రతి మనిషి నిరంతరము డబ్బు కనెక్షన్ తీసుకోవడానికి డబ్బు గురించి ఎక్కువగా పాకులాడుతూ ఉంటాము, దీని వెంట పడుతూ ఉంటాము. డబ్బే అన్నిటికీ మూలం కాదు, అన్నిటినీ డబ్బే డ్రైవ్ చేయదు అని కొంతమందిలో అనిపించవచ్చు. కానీ ప్రేమని ఒక వ్యక్తి మీద చూపించాలి అన్నా, లేదా మీ కుటుంబాన్ని మీరు ప్రేమించే విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి అన్నా, ఆ ప్రేమని వ్యక్తపరచాలి అన్నా అందులో కూడా డబ్బే ప్రతిబింబిస్తూ ఉంటుంది. అసలు డబ్బు అనేది ఒక పేపరే అయినా కానీ దీని కనెక్షన్ మన మైండ్ తోటి, మన రెగ్యులర్ లైఫ్ స్టైల్ తోటి డిపెండ్ అయ్యి ఉంటుంది. మన ప్రతిరూపం డబ్బు. కాబట్టి ప్రతి మనిషి డబ్బుని ఇష్టపడడం అనేది జరుగుతుంది. ఎవరి మైండ్ లో అయితే మనీకి వ్యతిరేకమైన ఆలోచనలు ఉండి ప్రాపర్ గా దాన్ని అర్థం చేసుకోకుండా మనీని రాంగ్ వేలో చూడడం మొదలు పెడతారో వాళ్ళ లైఫ్ లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి, వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి. అయితే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొంది మనీని అట్రాక్ట్ చేయాలి అంటే మనీ విషయంలో మీకు ఈ క్లారిటీ ఉండాలి. మనీ మీ జీవితంలోకి రావడం అనేది మీ ప్రవర్తన బట్టి మనీ కనెక్షన్ 80% పనిచేస్తే, మీకు మనీ మీద ఉన్న అవేర్నెస్, మనీ గురించి మీకున్న నాలెడ్జ్ 20% ఉంటే, అంటే 80% మనీ ప్రవర్తన, 20% మనీ నాలెడ్జ్ ని బట్టి ఒక వ్యక్తి ఫైనాన్షియల్ గా ఫ్రీడమ్ ని పొందడం అనేది జరుగుతుంది. సో మీ ప్రవర్తనని మీరు మార్చుకోవడానికి 80% ప్రవర్తన ఇక్కడ రిచ్ మైండ్ సెట్ ఉండడానికి ఎలాంటి బ్లాక్స్ ఉన్నాయో రికగ్నైజ్ చేసి వాటిని క్లియర్ చేసుకోవడానికి ఈ వీడియోలో నేను ఆ బ్లాక్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోని ఎండ్ వరకు చూసి మీరు ఒక క్లారిటీ తెచ్చుకోండి. ఎవరైనా ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేసి మీరు హెల్ప్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మనీ రోజు మార్నింగ్ మనం నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు కూడా మనీ మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాం. అయితే కొంతమంది మనీ ప్రవర్తన అనేది ఎలా ఉంటుంది అంటే మనీకి వాళ్ళకి మధ్యలో కొన్ని నమ్మకాలు అనేవి పనిచేపించేలాగా ఉంటాయి. ఆ నమ్మకాలు కూడా వ్యతిరేకమైనవి. అంటే మనీని చూసే విధానం కానీ, మనీ కనెక్షన్ తీసుకునే విధానం కానీ, మనీని డీల్ చేసే విధానం కానీ చాలా వ్యతిరేకంగా ఉంటాయి. అలాంటి వ్యక్తులే ఫ్యామిలీని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటారు, వాళ్ళు ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తూ ఉంటారు. సో అసలు ఈ ఎమోషన్స్ ఎలా ఉంటాయి అనేది నేను చెప్పే ముందు, ఈ బ్లాగ్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు, అసలు ఈ ఎమోషన్స్ మీలో ఉంటే ఫస్ట్ ఎలా రికగ్నైజ్ చేయాలి అనేది ఇక్కడ చెప్తున్నాను. దాన్ని బట్టి మీరు మనీకి మీకు మధ్యలో అడ్డుపడుతున్న ఒక ఎనర్జీని, మీరు మనీ రిసీవ్ చేసుకోకుండా అడ్డుపడుతున్న ఎనర్జీని ఫైండ్ అవుట్ చేయండి. డబ్బు ప్రవర్తనని మీరు మార్చుకోవాలి అంటే మీకు ఉన్న ఏకైక మార్గం ఒక్కటే. మీ మైండ్ లో డబ్బుకు సంబంధించిన నమ్మకాలని ఫస్ట్ అర్థం చేసుకుని వాటిని రీసెట్ చేయడము. సో మీరు వాటిని అర్థం చేసుకోవాలి అంటే నేను ఇక్కడ ఇస్తున్న ఒక 3 ప్రశ్నల ద్వారా ఆ ప్రశ్నలకి సమాధానం రాస్తూ అసలు మీకు మనీ బ్లాక్స్ ఉన్నాయా లేదా అనేది తెలుసుకోండి. ఇక్కడ నేను ఇస్తున్న ప్రశ్నలని మీరు నోట్ చేసుకుని వీటికి సమాధానాలు రాస్తూ అసలు మీరు మనీ బ్లాక్స్ కలిగి ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, నా డబ్బు నమ్మకాలు అనేవి నాకు చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నాయి? నా కుటుంబంలో డబ్బు సమస్యలు అనేవి ఏ విధంగా ఉండేవి? చిన్నప్పటి నుంచి డబ్బు గురించి నేను పాజిటివ్ గానే నేర్చుకున్నానా? ఈ క్వశ్చన్ మీరు నోట్ చేసుకుని దీనికి ఆన్సర్ ని రాస్తూ మీలో ఉన్న బ్లాక్స్ ఏంటి అనేది రియలైజ్ అవ్వడానికి ప్రయత్నించండి. సెకండ్ క్వశ్చన్, డబ్బు గురించి మీకు బాగా ఎక్కువగా వచ్చే భయం ఏంటి? మూడవ ప్రశ్న, మీరు సమృద్ధితోటి, సంపదతోటి, చాలా డబ్బు ప్రవాహంతో ఉన్నప్పుడు మీరు ఇతరులకి హెల్ప్ చేయడానికి ఏ విధంగా ప్రయత్నిస్తారు? ఇతరుల యొక్క కనెక్షన్ అనేది మనీ విషయంలో మీరు ఏ విధంగా తీసుకుంటారు? సో ఈ 3 ప్రశ్నలకి మీరు ఆన్సర్ రాశారు అంటే మీలో చాలా వరకు మనీ బ్లాక్స్ ఉన్నాయో లేదో, మీ ప్రవర్తన, మీ మైండ్ సెట్ అనేది మనీకి
ఫేవర్ గా ఉందా వ్యతిరేకంగా ఉందా అనేది తెలుస్తుంది. అయితే మీరు ఇంకా అర్థం చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక 5 మనీ బ్లాక్స్ ని చెప్తున్నాను. ప్రతి బ్లాక్ కూడా మీ మనీ ఎనర్జీకి మీకు మధ్యలో అడ్డుపడే ఎనర్జీనే. సో అందుకని దాన్ని అర్థం చేసుకుని నేను చెప్తున్న బ్లాక్స్ మీలో ఎవరికైనా ఉంటే వాటిని క్లియర్ చేసుకోండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక వ్యక్తిని నేను నెగిటివ్ గా మాట్లాడుతున్నాను, నెగిటివ్ గా కామెంట్ చేస్తున్నాను అనే తప్పు అభిప్రాయంతో మనీని నెగిటివ్ గా కామెంట్ చేసేస్తున్నారు అన్న విషయాన్ని రియలైజ్ అవ్వండి. మనీ అనేది ప్రతి విషయంలోని ఇన్క్లూడ్ అయి ఉంటుంది. అక్కడ వ్యక్తుల యొక్క ప్రవర్తన, వ్యక్తుల యొక్క మనస్తత్వాన్ని బట్టి మీరు తీసుకోవాలి. కానీ ఒక వ్యక్తి మీద కోపం వస్తే వెంటనే ఆ వ్యక్తి మనీ వల్లే ఇలా చేశాడు అనే మనస్తత్వం, మనీని నెగిటివ్ గా కామెంట్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో ఎప్పటికీ చేయకండి. ఎందుకంటే అది మీ లోపల ఎనర్జీ కాబట్టి మీ జీవితంలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయడానికి అదే ఒక మూలం అయిపోతుంది. సో ఈ రోజు నుంచి మనీ ప్రేమ, మనీ గౌరవం మీలో పెంచుకోండి. కామన్ గా మనీ బ్లాక్స్ ఏముంటాయి అనేది ఇప్పుడు నేను ఇక్కడ చెప్తాను. ఎక్కువగా నాలో నైపుణ్యాల్ని పెంచుకునే శక్తి, నాలో టాలెంట్ నాకు లేదు అనే భావం. ఈ భావం ఉన్న వ్యక్తులు నిజానికి ప్రతి మనిషిలోని ఏదో ఒక టాలెంట్ ఉంటుంది అనేది నిజం. టాలెంట్ అంటే ఏం లేదు, మీకు బాగా ఇష్టమైన పనికి ఎక్కువ టైం ని స్పెండ్ చేసి మీరు ఆటోమేటిక్ గా ఆ పనిలో ఒక ఎక్స్పర్ట్ అయిపోవడమే మీ నైపుణ్యం, మీ స్కిల్, మీ టాలెంట్. అలాంటి టాలెంట్ బై ప్రాక్టీస్ లో వస్తుంది కానీ పుట్టుకతోటే ఎవరికి రాదు. అది మీరు అర్థం చేసుకోకుండా నాలో ఏ టాలెంట్ లేదు, ఏ నైపుణ్యం లేదు అనే ఆలోచన మీరు ఉండిపోతే మనీకి వ్యతిరేకంగా మీరు మనీకి మీకు మధ్యలో ఒక అడ్డుగోడని వేస్తున్నారని అర్థం. ఇలాంటి బ్లాక్ ఎవరి మైండ్ లో అయినా ఉంటే దాన్ని క్లియర్ చేసేసి వ్యతిరేకమైన ఆలోచనతో మీ బ్రెయిన్ ని రీసెట్ చేయండి. నేను పుట్టుకతోటే టాలెంటెడ్ పర్సన్ ని, నా టాలెంట్ ని, నా నైపుణ్యాలని నేను తెలుసుకున్నాను అని మీరు ఈ ఎమోషన్ తో రీప్లేస్ చేయండి. అలాగే చాలా మందిలో ఉండే మనీ బ్లాక్ ఎక్కువగా ఇది కూడా ఉంటుంది. డబ్బు అనేది ఎక్కువగా ఉంటే అత్యాశ ఉన్న వ్యక్తులు ప్రవర్తన అనేది సరిగ్గా ఉండదు, ఎక్కువగా నీచంగా ప్రవర్తిస్తారు అనే ఆలోచన. నిజానికి మనీ కనెక్షన్ ఉన్న వ్యక్తులు చాలా మంది పాజిటివ్ గా ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని మీరు మైండ్ లోకి తీసుకుని మనీని మీరు ప్రేమగా చూడడం మానేసి ఎవరో ఉన్న ఒక 2% మెంబర్స్ ని చూసి మనీకి వ్యతిరేకమైన మాటలు ఇక్కడ క్రియేట్ చేస్తే అవి మీకు మీ మనీ ఎనర్జీకి ఒక బ్లాక్ లాగా పనిచేస్తాయి. కాబట్టి మీరు అలాంటి ఎమోషన్ ని మార్చి డబ్బు అనేది మనిషిని ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్తుంది అనే ఆలోచనని ఈ రోజు నుంచి మొదలు పెట్టి మీ బ్రెయిన్ ని రీసెట్ చేయండి. అలాగే చాలా మందికి ఉండే బ్లాక్ ఇది. ఈ బ్లాక్ వల్ల కూడా మనీ ఎనర్జీని చాలా మిస్ అవుతూ ఉంటారు, మనీ అట్రాక్షన్ కోల్పోతూ ఉంటారు. ఆ బ్లాక్ ఏంటి అంటే ఎక్కువగా నా దగ్గర డబ్బు ఉంటే ఎవరొకరు వచ్చి తీసుకుని వెళ్ళిపోతారేమో, ఆ డబ్బుని నేను కోల్పోతానేమో అనే భయం. ఈ భయం ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు మనీని ఎక్కువగా ఎర్న్ చేయడానికి, మనీ అట్రాక్ట్ చేయడానికి చాలా అడ్డుగోడల్ని వేస్తూ ఉంటారు. బ్లాక్ గా పనిచేస్తూ ఉంటుంది ఈ ఎనర్జీ. సో అందుకని మీ దగ్గర ఎంత ఎక్కువ డబ్బు ఉంటే అంత ఎక్కువ మందికి మీరు సర్వ్ చేయగలుగుతారు, ఎంతో మందికి మీరు సహాయం చేయగలుగుతారు. ఇలా ఆలోచించండి. కానీ నా దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే దాన్ని నేను కోల్పోతానేమో అనే భయాన్ని మాత్రం మీ మైండ్ లోకి తీసుకోవద్దు. అలాగే 4th కామన్ గా అందరిలో ఉండేది, ఈ బ్లాక్ చాలా ఎక్కువగా పనిచేస్తుంది. డబ్బు మీద ఎక్కువగా ఫోకస్ చేసే వాళ్ళు అనారోగ్యానికి గురవుతారు, ఆరోగ్యాన్ని పట్టించుకోరు, డబ్బు డబ్బు అని డబ్బు వెనక పడతారు అనే ఆలోచన. నిజానికి ఎవరైతే ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారో ప్రస్తుత రోజుల్లో వాళ్ళే హెల్త్ కేర్ కూడా తీసుకుంటున్నారు. ఎగ్జాంపుల్ గా మనం ఎంతో మంది మూవీ ఇండస్ట్రీ వాళ్ళని చూస్తాము. ఎంత ఎక్కువ డబ్బు సంపాదిస్తే అంత ఎక్కువగా ఆరోగ్య జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. సో అందుకని మీరు ఇలాంటి ఆలోచనలు ఉంటే మనీకి మీకు మధ్యలో ఒక వ్యతిరేకమైన ఆలోచన చేస్తున్నారని అర్థం చేసుకుని మనీకి ఫేవర్ గా మీరు ఆలోచించడానికి, నా దగ్గరికి డబ్బు వచ్చే కొద్దీ నేను నా ఆరోగ్యాన్ని ఇంకా ఎక్కువగా కేర్ తీసుకుంటాను అనే ఎమోషన్ తో మీ బ్రెయిన్ ని రీసెట్ చేయండి. అలాగే మీరు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండాలి అన్నా, మనీ ఆకర్షించాలి అన్నా నేను ఇప్పుడు చెప్తున్న 5వ బ్లాక్ విషయంలో చాలా కేర్ తీసుకోండి. అదేంటి అంటే నా దగ్గర గనక ఎక్కువ డబ్బు ఉంటే నేను పేదవాళ్ళకి అన్యాయం చేసిన వాడిని అవుతాను అనే ఆలోచన. ఈ ఆలోచన ఒక వ్యక్తిలో ఉండడమే కాదు, ఎవరైనా గొప్ప వాళ్ళు ధనవంతులు కనిపించినప్పుడు వాళ్ళకి చాలా ఈజీ
ఈజీగా నెగిటివ్ కామెంట్ పాస్ చేస్తారు, డబ్బంతా వీళ్ళ దగ్గరే పెట్టుకుని పేదవాళ్ళు అన్యాయం అవ్వేలాగా చేస్తున్నారు అని. నిజానికి ధనవంతులు, డబ్బున్న వాళ్ళు వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి డబ్బుని ఆకర్షించి ఉన్నారు కాబట్టి అందరూ 100% మిస్టేక్ చేసి డబ్బు సంపాదించే వాళ్ళు ఉండరు. కాబట్టి దీన్ని మీరు అర్థం చేసుకుని ఎవరైతే లీగల్ గా సక్సెస్ మీద ఫోకస్ చేసి డబ్బుని రిసీవ్ చేసుకోగలుగుతున్నారో వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఎదుటి వాళ్ళ దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనే ఇలా నెగిటివ్ కామెంట్ చేయకండి. ధనవంతులు ఎప్పుడు పేదవాళ్ళకి అన్యాయం చేస్తున్నారు అని, లేదా మీ మైండ్ లోనే నేను గనక ఎక్కువ డబ్బు తీసుకుంటే పేదవాళ్ళు అన్యాయం అయిపోతారు అని. కరెక్ట్ గా నిజంగా మీరు ఆలోచిస్తే మీ దగ్గర డబ్బు ఉంటే మీరు ఖచ్చితంగా అదే పేదవాళ్ళకి మీరు సహాయం చేయగలుగుతారు. కానీ డబ్బు లేనప్పుడు వాళ్ళ మీద మీరు జాలి చూపించడం తప్ప ఇంకా ఏమీ చేయలేరు. సో ప్రేమతోటి ఒక వ్యక్తికి సహాయం చేయగలిగే స్థితిలో ఉండడము మీరు చేయాలి తప్ప నెగిటివ్ కామెంట్ చేసి మనీకి వ్యతిరేకంగా మాట్లాడి మీరు ఫైనాన్షియల్ గా మైండ్ లో బ్లాక్స్ ని క్రియేట్ చేసుకుని ఎదుటి వాళ్ళకి ఏ విధంగానే సహాయపడకుండా ఉండేలాగా అలాంటి మనస్తత్వంలో మీరు ఉండకండి. ఎవరైతే మనీకి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారో అలాంటి వాళ్ళందరూ ఈ వీడియో చూసాక కేర్ తీసుకుని మీరు ఖచ్చితంగా మనీ మనస్తత్వాన్ని పాజిటివ్ గా బిల్డ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే ఒక లైక్ చేయండి. అలాగే ఎవరైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో మనీ బ్లాక్స్ తోటి అలాంటి వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. నేను లా ఆఫ్ అట్రాక్షన్ ని అప్లై చేపిస్తూ మనీ బ్లాక్స్ ని ట్యాపింగ్ టెక్నిక్ తోటి అలాగే ఎలా క్లియర్ చేసుకోవాలి మీ వైబ్రేషన్ పెంచి అనేది గైడ్ చేస్తూ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తాను ఆన్లైన్ ద్వారా, జూమ్ యాప్ ద్వారా. క్లాసెస్ కావాలి అనుకున్న వాళ్ళు, దీని గురించి ఇంకా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఫైనల్ గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది మనీని ప్రేమించి గౌరవించినప్పుడు మాత్రమే దక్కుతుంది అన్న విషయాన్ని మర్చిపోకండి. ప్రేమ శక్తికి కూడా డబ్బు యొక్క ధైర్యం కావాలి అన్న విషయాన్ని మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.